కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాల గురించి నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు పాల్గొన్నారు. చంద్రబాబు ఆయన మాఫియాకు ప్రైవేట్ దుకాణాలు అప్పగించారని మండిపడ్డారు వైఎస్ జగన్. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను చేతుల్లోకి తీసుకుని ఇల్లీగల్గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపారని ఫైర్ అయ్యారు. కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరిగా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూసేవారమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని గుర్తు చేశారు వైఎస్ జగన్. నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. విద్యా వ్యవస్థను అధ్వాన స్థితికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే, నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు వైఎస్ జగన్. సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయిందన్నారు. కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఏ రైతుకు సరైన గిట్టుబాటు లేదని, ఏ పంట తీసుకున్నా రైతులకు నష్టమే అన్నారు వైఎస్ జగన్. ఎరువుల పంపిణీలోనూ స్కామ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం, ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని. ఆ రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయి ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి. ఈ క్రాప్ పోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఉచిత పంటల బీమా పోయింది, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకి ఇచ్చే కార్యక్రమం 13,500 మనం ఇస్తూ ఉంటే, కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమబట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే. చంద్రబాబు ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని మండిపడ్డారు వైఎస్ జగన్.
నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలను తన బినామీలు, తన మనుషులకు చంద్రబాబు అమ్మేస్తున్నాడని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు తిప్పేసినాం. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆశ్చర్యం కలిగించే విషయములన్నీ కూడా 108లు 104లు స్కాములమయం. అసలు ఆ పేదలను అన్యాయం చేస్తూ ఆ పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టేయాలంటూ ఆ పేదలకు ఫ్యూచర్లో కూడా మంచి జరగకుండా చేయడం కోసము మన హయాంలో 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొస్తే ఆరోగ్యశ్రీని కూనీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మూతబడేలా చేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు. అన్ని రకాలుగా నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు. గవర్నమెంటే కన్నా హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తాన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఈ నెల 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. రచ్చబండ ద్వారా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. సేకరించిన సంతకాలతో గవర్నర్ను కలుస్తామన్నారు. 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని, దాని మీద కూడా QR కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు. మెడికల్ కాలేజీలను కాపాడుకునే దిశగా ప్రతి పంచాయతీకి ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు వాళ్లకు సంబంధించి ఈ 500 లెటర్లు, సంతకాల సేకరణ కోసం 500 లెటర్లు, పాంఫ్లెట్ వాళ్ళకి అప్పచెప్పి వస్తాం. ఆ 500 సంతకాలు ఈ గ్రామ కమిటీ, ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, ఈ 17-18 మంది ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది.